చీకటి గదిలో స్టీఫెన్ టేలర్ ఒక్కసారిగా మెలకువ వచ్చింది. అతను చల్లని మెటల్ టేబుల్కు బిగించి కట్టేశారు. అరవాలని ప్రయత్నించాడు, కానీ శబ్దమే రాలేదు. అతని గొంతు సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఖచ్చితంగా తొలగించారు. గది చివర ఒక పొడవాటి వ్యక్తి జర్నల్లో ఏదో రాస్తున్నాడు. అతను నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు. సిరంజ్లో నల్లటి ద్రవం మెరుస్తోంది. స్టీఫెన్ వణుకుతూ అడిగాడు, "నువ్వెవరు?" ఆ ప్రాణి నెమ్మదిగా చెప్పింది, "నేనే, విమోచనం." సిరంజ్ అతని చేతిలోకి వెళ్ళగానే అతనికి బ్లాంక్ అయింది. కళ్ళు తెరిచేసరికి కొత్త గదిలో ఉన్నాడు. తలుపు పైన రాసి ఉంది, "టెస్టింగ్ నెంబర్ రూమ్ 2." సడన్గా తలుపు తెరుచుకుంది. ఒక వింత ఆకారం గన్తో ఇంకో ప్రాణి లోపలికి వచ్చింది. "దామ్!" స్టీఫెన్ తల ముక్కలయ్యింది, కానీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అద్దంలో చూసుకున్నాడు. తన ముఖం, మాంసం, ద్రవం కలిసిన భయంకర రూపం. అతను మోకాళ్ళపై పడిపోయి నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. కొంతసేపటికి అతన్ని లాగి అరుస్తున్న మనుషుల గుంపుల్లోకి పడేశారు. అందరికీ ఒక్క కోరిక. ఏం కోరిక అంటే, చావాలి, చావాలి అని. మరో గదిలో శాస్త్రవేత్త జర్నల్ తెరిచాడు. సబ్జెక్ట్ నెంబర్ 1293667. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.